హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు 9 ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఏం టిఫిన్ చేసినారు? ఈరోజు నేనైతే మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నా. ఇడ్లీలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసిన. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మీరు ఎలా పల్లీ చట్నీ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే పుట్నాలు, ఉల్లిగడ్డలు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి చేస్తా. కానీ ఈరోజు నా దగ్గర చింతపండు ఉంది కానీ ఎల్లిగడ్డలు లేవు. ఎల్లిగడ్డలు అయిపోయినాయండి, లేవు. ఇక పొద్దుగాలే ఎందుకు అవి లేకుండా చేస్తున్నా పచ్చడి. ఇట్లా చేసినా కానీ పచ్చడి బాగుంటుందండి. ఇడ్లీ అయితే అయింది, పక్కకు పెట్టిన. పల్లి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలకు లేట్ అవుతుందంటండి, పాపం మస్తు టెన్షన్ పెడుతున్నారు నన్ను. ఇంట్లో పొద్దుగాల మస్తు హడావుడి ఉంటుంది కదా ఫ్రెండ్స్. లేడీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వంట ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళు తినిపించాలి, వాళ్ళు రెడీ చేయాలి. ఎన్ని పనులు ఉంటాయండి. మస్తు ఇబ్బంది అయితే మస్తు. అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా పనే అవ్వదు. ఇక పల్లి పచ్చడి మిక్సీ పడతానండి. మిక్సీ పట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే ఇడ్లీ పెట్టాలి. వాళ్ళు తినేసి ఫ్రెష్ అప్ అవుతారు. ఫ్రెష్ అప్ అయ్యి యూనిఫామ్లు వేయాలి, జుట్లు వేయాలి, వేసి వాళ్ళని రెడీ చేయాలి, షూలు వేయాలి. ఇంక ఎన్ని పనులు ఉంటాయోనండి. ఇంకా నా అదృష్టం ఏంటంటే లంచ్ బాక్స్ పొద్దుగాల పెట్టి పంపించేది లేదండి. నేను మధ్యాహ్నం పూట లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకుపోయి మా చిన్న పాప తిందాను, ఆమె తినిపించాలి. తినిపించుకొని ఇక నేను ఇంటికి వచ్చి అన్నం తినే వరకు 2:30 అట్లా అయిద్దండి. ఏ టయానికి లేచినా పనే అవ్వదు. ఏందో ఏమో శాలరీ లేని జాబు మంది. ఏమంటారు ఫ్రెండ్స్, అవునా కాదా? అదే పని చేసి ఏదైనా ఒక డ్యూటీకి వెళ్తే శాలరీ వస్తుంది, టయానికి తింటాం, ఏముండదు. ఇంట్లో ఉంటున్నాం అనే పేరే కానీ మస్తు పనులు. అసలుకి ఇక తినడానికి కూడా టైం ఉండదండి, అంత పని ఉంటుంది కదా. ఏ చిన్న పని ఉన్నా తిండి మీద ధ్యాస పోతే పనైనా తిందాంతి అనుకుంటాం. మీరు కూడా అట్లనే అనుకుంటారా? నేనైతే పని అంతా కంప్లీట్ అయినాక తింటాండి. నాకు అట్లనే ఇష్టం. ఇల్లు నీట్గా ఉన్న తర్వాతనే తినాలనిపించింది. మంచిగా చికాకి అక్కడ పెట్టి తినాలంటే నాకు ఇష్టం అనిపించదు. మీరేమంటారు? మీరు కూడా అట్లా తింటారా? మా పిల్లలకి లిటిల్ ఏంజల్ ప్లేట్స్ తీసుకొచ్చిన, వాళ్ళందులో అయితేనే మంచి టిఫిన్ పెడితే కలర్ఫుల్గా ఉంటుంది కదా, తింటారు. ఇగో పచ్చడి వేసినండి, 2 ఇట్లలో వేయాలి వాళ్ళకి పచ్చడి. మా చిన్న కూడా అంతే వేస్తే ఇక తీసుకుపోయి తింటారు. ఇడ్లీ మంచిగా వచ్చినాయండి, సాఫ్ట్గా బాగున్నాయి. మీరు ఇడ్లీ ఎట్లా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇడ్లీ బ్యాటర్ ఎట్లా రెడీ చేస్తారో కామెంట్ చేయండి. నేను కూడా ఒక వీడియోలో చేసి చూపిస్తా ఎట్లా చేయాలనో. మా పెద్దమ్మకి ఇడ్లీ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, చిన్నమ్మ కొంచెం బాగానే తింటుంది. కానీ ముఖానికి ఏదో స్టిక్కర్ అంటించుకుందండి. చూడండి, కొద్దిసేపే బ్రష్ చేసుకొని వచ్చింది, ఏదో అంటించుకుంది ముఖానికి. ఆమెకి కాలుతుందంట ప్లేటు, అట్లే వంకరంకర పట్టుకొని పోతుంది. అవునండి, పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళంతటా వాళ్ళు తినాలి. కానీ మా చిన్న ఎక్కువ తిందండి. మీ పిల్లలు అట్లనే చేస్తారా? నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.